భోజనాల్లో కర్రీ పాయింట్స్‌లో ఉండే క్యాబేజ్ పకోడీ లేదా క్యాబేజ్ 65 అంటారు కదా! అది చాలా క్రిస్పీగా ఎలా చేయాలో చూపించేస్తున్నాను. ఎంతో ఈజీగా ఉంటుంది చూడండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఒక క్యాబేజ్ మొత్తం కట్ చేసి వేసుకోండి. పొడవుగా కట్ చేసుకోండి ముక్కలు. అప్పుడే మంచిగా వస్తాయి. ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్‌కి తగినంత వేసుకోండి. నేను 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత కారం కూడా వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. మీ టేస్ట్‌కి తగినంత వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. పసుపు చిటికెడంత వేసుకోండి. శనగపిండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. బియ్యపిండి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కప్పులాగా తీసుకుంటే ఒక పెద్ద సైజు కప్పుకి ఒక సగం కప్పు బియ్యపిండి తీసుకోండి. అంతా మంచిగా కలుపుకోండి. తర్వాత నీళ్ళు కూడా మధ్యలో చిలకరిస్తూ మంచిగా కలిసేలాగా ఒక పిండిలాగా వచ్చేలాగా కలుపుకోండి ఇలాగా. సో ఇలా కలుపుకుంటే ఏంటంటే మంచిగా కారం ఉప్పు అన్నీ పడతాయి అన్నమాట క్యాబేజ్ పకోడీ. మనం కర్రీ పాయింట్స్కి వెళ్తే ఫస్ట్ చూసేదే ఇది కదా, అది మనం చూడక్కర్లేదు, ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒక్క 5 నిమిషాలు టైం తీసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ట్రై చేశాను, చాలా బాగుంటుంది. చాలాసార్లు మేము ఇష్టంగా ఇలా చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని దానిలో ఒకటి వేసి చూసుకున్నాను. అంతా టేస్ట్ సరిపోయింది అనుకుంటే ఉప్పు కారం మిగతావి కూడా వేసేసుకుంటున్నాను. ఇవి చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద ముక్కలుగా బార్గా కట్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. లాస్ట్లో కరివేపాకు కూడా వేపుకొని అందులో వేసేసుకున్నాను. అంతే, చూడండి క్యాబేజ్ 65 ఎంతో టేస్టీగా క్రిస్పీగా రెడీ అయిపోయింది. ఇది మనం మంచి వేడి వేడి రసంలో కలుపుకొని తింటుంటే ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చూడండి ఇలా అనగానే లోపలేమో మెత్తగా బయటకేమో క్రిస్పీగా చాలా బాగుంటుంది. నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కాల్లో కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.